ये जो चोर लुटेरों के पैसे विदेशी बैंकों में जमा है ना, उतने भी हम रुपये ले आए ना, तो भी हिंदुस्तान के एक एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए भी मिल जाए. ఓయ్ 15 లక్షల రూపాయలా మా అకౌంట్లోకి వేస్తారా? అమ్మో, ఎంత మంచి మనసు మా నరేంద్ర మోదీ గారిది. పాపం నల్లధనాన్ని ఎనిక్కి తీసుకువచ్చేసి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేసేస్తారా? ఏం చేద్దాం 15 లక్షలతో? ఓ కారు కొనుక్కుందామా? వద్దులే, అసలే పెట్రోల్ డీజిల్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. కారు తీసుకుంటే మళ్ళీ మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది. బ్యాంకాక్ గోవా వెళ్దామా? వద్దులే, అది కూడా కొంచెం కష్టమే. సరేలే, ముందైతే 15 లక్షలు రాని, వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టి ఎలాగో అలా బతికేయవచ్చు కదా. 15 లక్షలంటే మాటలా? సరే చూద్దాం, మా మోడీ గారు ఎప్పుడు వేస్తారు. ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటానిక. Many months later. घर में शादी है, पैसे नहीं है. ఏం చేద్దాం, నోట్లు రద్దు చేశారు కదా. బ్యాంకుల ముందు చూస్తే లైన్లు, పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి. ఏం చేయలేని పరిస్థితి. మన దేశ సైనికులు కూడా సియాచిన్లో ఇబ్బంది పడుతున్నారు కదా. చేసేదేమీ లేదు. ఇక వెళ్దాం, బ్యాంక్ ముందుకు వెళ్ళి లైన్లో నిలబడి చేసేదేమో చేద్దాం. ఒక నోటైనా దొరుకుతుందో లేదో. ఏం మోడీ గారు ఇలా చేశారు? Many months later. विकास यही मेरा एक सपना है, विकास यही मेरा रास्ता है, विकास यही मेरी मंजिल है, विकास यही मेरा मकसद है. అంబానీ, ఆదాని బాగా అభివృద్ధి అవుతున్నారు, కానీ మేము మాత్రం అభివృద్ధి కాలేకపోతున్నాం. మా నరేంద్ర మోడీ గారేమో అందరినీ అభివృద్ధి చేసేస్తా, దేశాన్నే మార్చేస్తా, ఆ దేశంలో టాప్ పొజిషన్లో పేదలను కూర్చోబెడతానన్నాడు. మరి చేస్తాడేమో చూద్దాం. అంబానీ, ఆదానిలా మనం కూడా అవ్వచ్చు అంటారా? అంబానీ, ఆదాని, సరేలే చూద్దాం ఏం జరుగుతుందో. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा. హలో చంద్ర, 15 లక్షలు పడ్డాయా నీ అకౌంట్లో? పడలేదా? అరే, 100 రోజుల తర్వాత అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు. ఇంకా రాలేదా? అయ్యయ్యో, ఎంత పెద్ద మోసం చేశాడే. అంటే ఇది కూడా జూమ్లానేనా? చా 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 చా, నమ్మి మోసపోయాంగా. మరి ఇంత పెద్ద జూమ్లానా? సరేలే, ఇక చేసేదేముంది. ఇక దగ్గరలో ఎన్నికలు లేవు కదా, మరి ఏం చేయలేం మనం. ఎన్నికలు వచ్చిన తర్వాతనే ఇక ఏదైనా. ఎన్నికలు రాని, ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడదాం గౌరవనీయులు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో. సరేరా, ఉంటానురా చంద్ర. అర్థమయ్యిందిగా, ఇప్పటికే క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను మనం ఏ విషయాల గురించి మాట్లాడుకుంటున్నామో. అదేనండి, అదే మన జూమ్లా ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి నటనలు ఎలా ఉంటాయి, దానికి ఎలా రక్తి కట్టిస్తారో అర్థమైంది కదా. గడిచిన 9.5 సంవత్సరాల నుంచి ఇట్లాంటి అబద్ధపు హామీలను ఇస్తూనే ఉన్నారు, కానీ ఒక్క హామీ అంటే ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారు. మాట్లాడితే నేను విశ్వగురువుని, ప్రపంచమే నన్ను చూసి భయపడుతుంది, ఈరోజు భారతదేశం అంటే ప్రపంచం గడగడ లాడిపోతుందంటాడు మన ప్రధానమంత్రి గారు. అంటే ప్రపంచం మొత్తం గడగడలాడిపోతే భారతదేశంలో ఉన్నటువంటి పేదల బ్రతుకులు ఏమైనా మారుతాయా? పేదల ఆకలి బాధలు ఏమైనా తీరుతాయా? లేకపోతే పేదల బతుకు చిత్రంలో ఏదైనా కొత్తదనం ఉంటుందా? లేదు కదా. కేవలం మోసాలు, అబద్ధాలు, తప్పుడు హామీలు. దేనికోసం? ఎన్నికల్లో గెలవడం కోసమే కదా. కాదు, దేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి. అవునా? అరే, దేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతుందా?
ఆదాని అంబానీ వల్లేనా? లేకపోతే ప్రతి పేదవాడు ప్రతి సామాన్యుడు ఆనందంగా జీవించగలుగుతున్నాడా? వాడి ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడుతుందా? ఆయన కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడా? అరే ఇంకొక విషయం గుర్తొచ్చిందే. 2014 ఎన్నికల ముందా 2019 ఎన్నికల ముందా? అదే రైతుల సభలో మన నరేంద్ర మోదీ గారు చెప్పారు కదా, రైతుల యొక్క ఆదాయం ఏదైతే ఉందో కేవలం 1 సంవత్సరంలోనే దాన్ని 2 చేస్తామన్నారు. 9.5 సంవత్సరాలు పూర్తయింది కదా, డబుల్ త్రిబుల్ ఫోర్బుల్ కూడా అవ్వాలి కదా. అయిందా? లేదు కాలేదు. ఎందుకు కాలేదు? అరే మేము నల్ల చట్టాలను తీసుకొచ్చాం కదరా భాయ్. నల్ల చట్టాలను తీసుకొస్తే రైతులకు ఎలా మేలు జరుగుతుంది? నల్ల చట్టాలతో రైతులు ఎలా అభివృద్ధి చెందుతారు? అరే రైతులు పండించిన పంటకు మినిమం సపోర్టింగ్ ప్రైస్ అందిస్తామన్నారు కదా, అందించారా? లేదు కాలేదు. దేశంలో పరిస్థితులు బాగలేదు. కరోనా వచ్చింది కదా, కరోనా వల్ల దేశం కొంత పురోగతి సాధించడంలో వెనకబడిపోయాం, పురోగతిని సాధించలేకపోయాం. మరి కరోనాని నివారించడం కోసం, కరోనాని భారతదేశం నుంచి తరిమి కొట్టడం కోసం గౌరవనీయులు దేశ ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు నీకు తెలియదా? అదే గంటలు కొట్టమన్నారు, పళ్ళాలు పగలగొట్టమన్నారు, హరహర ఘర్ అని ప్రమాణాలు చేయమన్నారు, లేకపోతే జై కరోనా అని డ్యాన్స్ వేయమన్నారు. ఇంకా ఎక్కువైతే ఓ 10 పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకొని పడుకోమన్నారు. దానితో దేశంలో కరోనా పారిపోయింది. దేశంలో బీజేపీ పెద్దలు, బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు చేసినటువంటి ఆ యొక్క శంఖాల శబ్దం ఏదైతే ఉందో, ఆ శంఖాల శబ్దానికి కరోనా కూడా భయపడి దేశం దాటి పారిపోయింది. బాయ్ టాటా గుడ్ బై గయా. అవునవునా? నాకు తెలియదే. ఇంకా ఏదో శాస్త్రవేత్తలు ఏదో వ్యాక్సిన్ని కనుక్కున్నారని చెప్పారే, ఆ వ్యాక్సిన్ వల్ల కరోనా పోయిందని నేను అనుకున్నాను, కానీ దానివల్ల కాదా? ఆ క్రెడిట్ కూడా మన దేశ ప్రధానమంత్రికే వచ్చిందా? ఓకే పోనీలే, మంచిదే కదా. దేశ ప్రధానమంత్రి బాగానే కృషి చేస్తున్నారు దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యం బాగా ఉండడం కోసం. అరే నిరుద్యోగుల సమస్య దేశాన్ని బాగా పట్టి పీడిస్తుంది. మరి నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. గడిచిన 60 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. నిరుద్యోగులను మోసం చేసింది, నిరుద్యోగులను మభ్యపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తాం. మజాయా. ఏంటి 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాల 1 సంవత్సరంలో? అబ్బబ్బబ్బబ్బా, ఎంత ప్రేమ మన దేశ ప్రధానికి మన నిరుద్యోగుల మీద. 2 కోట్ల ఉద్యోగాల 1 సంవత్సరానికి అంటే గడిచిన 9.5 సంవత్సరాలు, సరే ఈ అర సంవత్సరం కూడా కలుపుకుందాం, 10 సంవత్సరాలు ఇంటూ 2 కోట్లు అంటే 10 ఇంటూ 2 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చేశారా? నిజంగా భారతదేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయా? ఆలోచించు ఒక్కసారి. అవును కదా, 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చాయి భారతదేశంలో? అరే ఇది కూడా జూమ్లానేనా? అరే ఇది కూడా తప్పుడు హామీనేనా? ఇది కూడా మరొక మోసమేనా? ఏంటండి నరేంద్ర మోదీ గారు, మీరు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కదా. అన్నీ అబద్ధాలే, అన్నీ కూడా శూన్యంలో లెక్కలే వేస్తున్నారు కదా. దానికి తోడు ఎల్ఐసిని అమ్మేస్తాం, ఎయిర్పోర్ట్లను అమ్మేస్తాం, పోర్టులను అమ్మేస్తాం, రైల్వేలను అమ్మేస్తాం, విశాఖ ఉక్కును అమ్మేస్తాం. ఇంకెక్కడ ఏమైనా వాల్యుబుల్స్ ఉన్నాయా? అలానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించే సంస్థలు ఏవైనా ఉన్నాయా? ఎక్కువ చేస్తే మిమ్మల్ని కూడా అమ్మేస్తాం. ఈరోజు మా ప్రభుత్వం ఇండైరెక్ట్ రిమూవల్ ఆఫ్ రిజర్వేషన్ పాలసీతో ముందుకు వెళుతూ ఉంది. మేము రిజర్వేషన్ని తొలగించాం, కానీ రిజర్వేషన్లు కల్పించేటువంటి సంస్థలను
అమ్మేస్తాం. ప్రైవేటైజేషన్. అలాంటప్పుడు రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వస్తాయి? మా ప్రభుత్వం మీద చెడ్డ పేరు రాదు, అలానే మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రిజర్వేషన్లను తొలగించేస్తాం. అరే ఇదొక మంచి ఐడియానే. 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలకులకు ఈ నీతి బోధపడలేదంటారా? అంటే రిజర్వేషన్ల జోలికి వెళ్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఓట్లు ఇబ్బంది కలుగుతూ ఉంది, ఓట్లు వెయ్యరనేటువంటి భయంతో ఓట్లను వేయించుకున్నాం. గెలిచాక ఆ రిజర్వేషన్లను టచ్ చేయకుండా, ఆ రిజర్వేషన్ల జోలికి వెళ్లకుండా రిజర్వేషన్లను తొలగించేస్తున్నాం. మంచి ఐడియా కదా. కాంగ్రెస్ పెద్దలారా, మీరు కూడా తెలుసుకోండి మా విశ్వగురువు యొక్క ఐడియాస్ ఎలా ఉన్నాయో, మా విశ్వగురువు యొక్క ఆలోచన సరళి ఎలా ఉందో మీరు కూడా తెలుసుకోండి. ఎందుకు 24/7 ప్రజలకు మేలు చేద్దాం, ప్రజలకు ఏదో చేద్దాం, రైల్వేలను స్థాపిద్దాం, ఎయిర్పోర్ట్లను కడదాం, పోర్టులను కడదాం, విమానాశ్రయాలను కడదాం, లేకపోతే విద్యా సంస్థలను కడదామంటారు. ఎందుకు కట్టడం? అన్నీ అమ్మేసేయండి. అమ్మేస్తే మీరు బాగా ఉంటారు, మనము బాగా ఉంటాము, అందరూ బాగుంటారు. ప్రజలు ఏదైనా అడిగారనుకోండి, వ్యవహరించలేకపోతున్నాం, నడిపించలేకపోతున్నాం, ఆర్థికపరమైనటువంటి భారంలో ఉన్నాం, ఎల్ఐసి వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంది, రైల్వే వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంది, మరి మా వల్ల కాదు కదా, అందుకే అన్నీ అమ్మేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే ప్రైవేటైజేషన్ ద్వారా అన్ని వ్యవస్థలు కూడా చాలా బాగా నడపబడతాయి, అన్నీ కూడా సక్రమంగా వ్యవహరించబడతాయి. అందుకే గడిచిన 60 సంవత్సరాలలో జరిగినటువంటి రైల్వే యాక్సిడెంట్ల కంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగినటువంటి రైల్వే యాక్సిడెంట్లే తక్కువ. అవునా? అవునవునా? అరే ఒక్క సంవత్సరంలోనే అతిపెద్ద 6 యాక్సిడెంట్లు జరిగాయే. సుమారు ఒరిస్సా బాలాసూర్లో జరిగినటువంటి రైల్ యాక్సిడెంట్లోనే సుమారు ఒక 250 మంది అమాయక ప్రయాణికులు తమ ప్రాణాలను కోల్పోయారే. ఇది ఎక్కడ మర్చిపోయారు నరేంద్ర మోదీ గారు? మీ ఖాతాలోకి రాదా? దాన్ని కూడా ఒరిస్సా ప్రభుత్వంలోకి ఏమైనా నట్టేస్తారా? రైల్వే శాఖకు మాకు సంబంధం లేదు, రైల్వే శాఖకు మాకు ఎటువంటి రిలేషన్ లేదు, రైల్వే శాఖ ప్రస్తుతం ఒరిస్సా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిందని ఏమైనా చెబుతారా? ఏంటి? ఎన్సీఆర్టీ సిలబస్లకు సంబంధించినటువంటి ఒక న్యూస్ వస్తూ ఉందా? ఏమని? ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తొలగిస్తాం, ఆవర్తన పట్టికను తొలగిస్తాం, జీవ పరిణామ క్రమ సిద్ధాంతం ఏదైతే డార్విన్ యొక్క జీవ పరిణామ క్రమ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తూ ఉన్నాం. అలానే దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి యోధుల చరిత్రకు కళంకం వచ్చే విధంగా దేశద్రోహులను ఆ చరిత్రలోకి తీసుకువచ్చి ఆ చరిత్ర స్థానంలో దేశద్రోహులను దేశభక్తులుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గాంధీ కంటే గాడ్సే గొప్పవాడు, మరి గాంధీని చంపాడు కదా, గాడ్సే గొప్పవాడు కదా. అవునా? ఇన్ని సంవత్సరాలు తెలుసుకోలేకపోయామే. खत्म. అంటే గాంధీ కంటే గాడ్సేనే గొప్ప. అబ్బబ్బబ్బా, ఎంత పని చేశారు నరేంద్ర మోదీ గారు. ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారికి తెలియదా ఈ విషయం గురించి? మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎందుకు ఈ అంశాన్ని చేర్చలేదు? అంటే హిందుత్వవాదంతో మూఢనమ్మకాలను ప్రజలపై రుద్దడానికి ఇదొక కొత్త ప్రయోగాన్ని ఉపయోగించుకుంటున్నారా? ఈ యొక్క సిలబస్ల మార్పు ప్రయోగంలో మేము నిర్ణయించుకుంది ఒకటే, విజ్ఞానాన్ని తొలగించి అజ్ఞానాన్ని విద్యార్థుల మెదడులో ముద్రించాలనుకుంటున్నాం. చరిత్ర 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 అంటూ హిందుత్వవాదంతో కులాలు, మతాలు, జాతులను తిరిగి పుసిగొల్పాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. ప్రజలు మర్చిపోతున్నటువంటి మనుధర్మ సిద్ధాంతాన్ని కూడా ప్రజలకు చేరువ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మా యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆర్ఎస్ఎస్ కావచ్చు, అలానే వాటికి అనుబంధమైనటువంటి సంస్థలు కూడా ఆ దిశగా పాటుపడుతున్నాయి, ఆ దిశగా పోరాటం కొనసాగిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మేము చేసినటువంటి సిలబస్ల మార్పు కూడా మా యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క సలహా సూచనల మేరకే చేసేసామంటున్నారు మన దేశపు ప్రధానమంత్రి గౌరవనీయుడు శ్రీ నరేంద్ర మోదీ గారు. बाय बाय, टाटा, गुड बाय, गया. మీ రాజకీయాల కోసం, మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని ఎన్ని విధాలుగా భ్రష్టు పట్టించవచ్చో అన్ని విధాలుగా కూడా మీరు భ్రష్టు పట్టిస్తూనే ఉన్నారు నరేంద్ర మోదీ గారు.
ఇప్పటి వరకు మనం ఒక కథారూపంలో ఒక నాటకీయ పరిణామాల మధ్య చూసినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో, ఈ దేశాన్నే విస్తుపోయేలా చేసినటువంటి ఘటనలు, ప్రతి అంశంలో కూడా మోసం మోసం మోసం, దగా దగానే. ఏ ఒక్క విషయంలో కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో కానీ, వారి యొక్క విధానాలలో కానీ ఈ దేశాన్ని నిజంగా వీరు అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటున్నారా, లేకపోతే మూఢనమ్మకాలతో అంధవిశ్వాసాలతో తిరోగమనం వైపు నడిపించాలనుకుంటున్నారో ఆలోచించవలసినటువంటి అవసరం ఈరోజు యావత్ దేశ ప్రజలపై ఉంది. కులం, జాతి, వర్గం, మతం అనేటువంటి భేదాభిప్రాయాలను ప్రజల మెదడులలో, అతి ముఖ్యంగా చిన్నారుల యొక్క హృదయాలపై రుద్దబడుతున్నాయి. ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా కలిసిమెలిసి జీవించి తాము భారతీయులమని సర్వోన్నతంగా చెప్పుకొని జీవించవలసినటువంటి నేటి యువత కులం, జాతి మత్తులో పడి అనాగరికంగా, అనాలోచితంగా తమ జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చుకుంటుంది. గడిచిన 10 సంవత్సరాలలో చూసుకుంటే దేశంలో జరుగుతున్నటువంటి ఘటనలను యావత్ దేశం కూడా చాలా నిశితంగా చూస్తూ ఉంది. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఇబ్బందులు గుర్తొస్తాయి, దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు గుర్తొస్తాయి, నిరుద్యోగుల సమస్యలు గుర్తుకొస్తాయి, పేదల పరిస్థితులు గుర్తుకొస్తాయి, మధ్యతరగతి వారి పరిస్థితులు ఈ ప్రభుత్వానికి గుర్తొస్తున్నాయి. ఏమండి నరేంద్ర మోదీ గారు, ఆలోచించండి, ఏం మారింది? 2014కు పూర్వం భారతదేశం ఎలా ఉందో నేడు కూడా అలాగే ఉంది. దానికంటే అజ్ఞానంగా, అనాలోచితంగా, వెనుకబడిన విధానంలో ముందుకు వెళతా ఉన్నాం. 2014కు పూర్వమైనా ఎంతో కొంత అభివృద్ధి ఉంది ఈ దేశంలో. కానీ ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను ఏదో అంగళ్ళలో సరుకుల్లా అమ్ముకుంటూ పోయి ప్రతి సంస్థను కూడా ప్రజలకు దూరం చేస్తూ ఉన్నారు. పేదలకు ఉద్యోగాలను కల్పిస్తున్నటువంటి సంస్థలను అంగళ్ళలో సరుకుల్లా అమ్ముకుంటూ పోతున్నారు. ఎవరిని మోసం చేయడం కోసం, ఎవరిని మభ్యపెట్టడం కోసం, ఎవరిని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం ఈ యొక్క నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు దేశంలో ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా అదానీ, అంబానీలో అభివృద్ధి అవుతున్నారు. కానీ పేదవాడికి 3 పూటలు అన్నం దొరకడం లేదు నరేంద్ర మోదీ గారు. రైతులు సకల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నకిలీ విత్తనాలతో, నకిలీ ఎరువులతో, నకిలీ మందులతో వారి జీవితాలే ప్రశ్నార్థకంగా మారాయి. వారి జీవితాలే సతమతమై ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉరితాడుని ముద్రాడి తమ ప్రాణాలను కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు నరేంద్ర మోదీ గారు. మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి, మీరు సాధించినటువంటి పురోగతి ఏమిటో ఈ దేశ ప్రజలకు తెలియజేయండి. గడిచిన 9.5 సంవత్సరాలలో మీ యొక్క ప్రభుత్వ హయాంలో, మీ యొక్క ప్రభుత్వ పాలనలో మీరు సాధించినటువంటి అభివృద్ధి ఫలాలేంటో కూడా ఈ దేశ ప్రజలకు తెలియజేయండి, చూద్దాం. అన్నీ జూమ్లా 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 జూమ్లా, అన్నీ మోసాలే. మాట్లాడితే విపక్షాలపై దాడులు చేయడం, మాట్లాడితే విపక్షాలపై ఈడీలను, సిబిఐలను, ఐటీలను దాడులు చేయించడం జరుగుతూ ఉంది. ఈరోజు 40% లంచం తీసుకున్నటువంటి మీ కర్ణాటక ప్రభుత్వం గుర్తుకు రాలేదా? అక్కడ ఈడీ పోదు కదా, అక్కడ ఇన్కమ్ ట్యాక్సు గుర్తు రాదు, అక్కడ ముఖ్యంగా సిబిఐ అసలే గుర్తుకు రాదు. ఎక్కడైతే విపక్షాలు నోరు మెరుస్తున్నాయో, ఎక్కడైతే విపక్షాలు ప్రశ్నిస్తున్నాయో, ఎవరైతే విపక్ష పార్టీల నుంచి ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వాన్ని ఎరకాటంలో పడేస్తున్నారో వారి ఇళ్ల మీదే సిబిఐ రైడింగ్లు జరుగుతాయి, ఈడీ రైడింగ్లు జరుగుతాయి, అన్నీ జరిగిపోతాయి. కానీ కోటాను కోట్ల రూపాయలు వెనకుండి దోచేసిన వారు మాత్రం మీకు గుర్తురారు నరేంద్ర మోదీ గారు. 2014కు పూర్వం ఈ అదానీ అనేటువంటి వ్యక్తి ఈ దేశానికి తెలుసా? ఈ దేశ ప్రజలకు తెలుసా? ఏంటి 10,000 సంఖ్యలో లేనటువంటి అదానీ ఆసియాలోనే నెంబర్ 1 స్థానం, భారతదేశంలోనే నెంబర్ 1 కుబేరుడుగా ఎలా అభివృద్ధి అయ్యాడు? కేవలం 6-7 సంవత్సరాలలోనే. ఓహో, దోస్తే కదా, అదేలే మిత్రుడంటే ఆ మాత్రం దోచి పెట్టాలి కదా. మిత్రుడికి ఆ మాత్రం చేయకపోతే అదే మిత్రధర్మం కాదు కదా. చెయ్యాలే, బాగా దోచి పెట్టేయి, అంతే అంతే. మాట్లాడితే కుటుంబం లేదంటావు, పిల్లలు లేరంటావు, భార్య బిడ్డలు లేరంటావు, డబ్బులు ఏం చేసుకుంటానంటావు. అంటే నీ ఫ్రెండ్కి ఇప్పుడే బాగా సమకూర్చేసి రేపు అదేలే పంచుకోవడానికి బాగానే పనికి వస్తుంది. ఏంటి నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్మారా? ఓ బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చి దేశ ప్రధానమంత్రి అయ్యారా? అవునా? అరే, ఏ స్టేషన్లో ఛాయ్ అమ్మాడు? ఏంటేంటి నరేంద్ర మోదీ గారు ఛాయ్ అమ్మినటువంటి స్టేషన్లో ట్రైన్లు ఆగేవి కావా? కేవలం గూడ్స్ ట్రైన్లు మాత్రమే ఆగేవా? అంటే ఎవరికి ఛాయ్ అమ్మారు మోదీ గారు?
గూడ్స్ డ్రైవర్లుకా గూడ్స్ గాడిలకా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఇక మీరే ఆలోచించుకోవాలి మరి ఎవరికి అమ్మారో. ఛాయ్ అమ్మి దేశ ప్రధానమంత్రి అయ్యారంటే ఎంత ఆదర్శం. తలుచుకుంటే ఏదైనా సాధించగలం. కానీ పీజీలు పిహెచ్డీలు చేసిన వారు మాత్రం నెలకు 20-30 వేల జీతాల కోసం కంపెనీల చుట్టూ పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఆ 20-30 వేల ఉద్యోగాలు కూడా దొరకడం లేదు. ఇదేదో బాగుందే, ఛాయ్ అమ్మి దేశ ప్రధాని అయిపోతే ఇక ఈ పీజీలు ఎందుకు, ఈ పిహెచ్డీలు ఎందుకు? మనం కూడా ఛాయో పల్లీలో అమ్ముకుందాం. అరే 2 కోట్ల ఉద్యోగాల గురించి మనం మాట్లాడడం వద్దొద్దు. ఆల్రెడీ మనం ఇచ్చేసిన 2 కోట్ల ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలు ఏమంటారా? బర్రెలు గాయడం, ఆవులు గాయడం, పకోడీలు వేయడం, బజ్జీలు వేయడం, రోడ్లు ఊడవడం, మొహాలు గడగడం, కటింగ్లు చేయడం. ఏంటేంటేంటి డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసి ఈ ఉద్యోగాల కోసమా? అవును అవును, అవే ఉద్యోగాలు మా ప్రభుత్వం ఇచ్చేది. అందుకే మేము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాం. ఏంటి ఇచ్చాం కదా. పకోడీలు చేసుకుంటున్న వారందరికీ మేమే ఉద్యోగాలు ఇచ్చాం. బోండాలు బజ్జీలు చేసుకుంటున్న వారందరికీ కూడా మేమే ఉద్యోగాలు ఇచ్చాం, వారి యొక్క పట్టా ఆధారంగా. నరేంద్ర మోదీ గారు మీరేం చదువుకున్నారండి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నేనా? చాలా పెద్ద చదువులే, మీకు తెలియదు అది. ఆ రోజుల్లో అదే పెద్ద చదువు. ఆ చదువు పేరేదో చెప్పరా కొంచెం? వద్దొద్దొద్దు. ఇప్పుడు ఆ డిగ్రీలు ఎక్కడో దూరంగా ఉన్నాయి, వాటిని బయటికి తీయడం కోసం సమయం పడుతుంది. అవునా? ఏంటి అన్ని సంవత్సరాలకు పూర్వమే మన ప్రధానమంత్రి గారు అన్నేసి డిగ్రీలు చేసేసారా? అరే అరే అరే, ఇప్పటికే మనం చెప్పుకుంటున్నామే అంబేద్కర్ గారే ప్రపంచంలోనే అత్యధిక డిగ్రీలు చేసినటువంటి వ్యక్తి అని. కానీ మా మోదీ గారు అన్నికంటే ఎక్కువ డిగ్రీలు చేశారా? అందుకేలే పాపం ఛాయ్ అమ్మారు కదా. ఛాయ్ అమ్మిన వారికి తిరిగి ఛాయ్ అమ్మేటువంటి ఉద్యోగాలను కల్పిస్తూ ఉన్నారు. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు, పేదల బతుకు చిత్రం. వీటి గురించి ప్రశ్నించేవారు మాత్రం, వీటి గురించి మాట్లాడేవారు మాత్రం, వీటి గురించి ఎక్కడైనా చర్చించినా, వీటి గురించి ఎక్కడ ప్రస్తావించినా, నువ్వు భారతదేశానికి వ్యతిరేకివు కదూ, నువ్వు యాంటీ హిందువు కదూ. అరే నేను హిందూనే కదా. కాదు కాదు కాదు, నువ్వు మొన్నే క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యావు, నువ్వు హిందూ కాదు, అందుకే హిందువుల మీద విషం కక్కుతున్నావు. ఏంటేంటేంటి హిందువుల గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వమా ఇది? బీజేపీ ప్రభుత్వమా? ఏం చేసింది హిందువులకి? మొన్న తిరుమల వెళ్ళాను. తిరుమల వెళ్తే సాధారణ క్యూ లైన్లో నేను నిలబడ్డాను. కానీ అప్పుడే ఎవరో వచ్చారంట, ఒక బాగా డబ్బున్నటువంటి వ్యక్తి. మరి ఆదాని గారా, అంబానీ గారా, మరి మా నరేంద్ర మోదీ గారి మరొక మిత్రుడు నీరవ్ మోదీ గారు ఎవరు వచ్చారో తెలియదు. క్యూలన్నీ ఆపేయండి, విఐపి వచ్చారని చెప్పారు. ఏంటి అక్కడ విఐపికి ఒక లైను, పేదవాడికి ఒక లైనా? తెలియదే. అలానే కొండ మీద ఏం తీసుకోవాలన్నా డబ్బులు 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 డబ్బులేనా? ఏంటి హిందువుల ప్రభుత్వం హిందువులకి ఫ్రీ దర్శనాలు కల్పించలేకపోతుందా? అరే రే 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 రే, ఇన్ని సంవత్సరాల నుంచి తెలుసుకోలేకపోయానే. ఇదే హిందూయిజం. ఓట్లు రాగానే హిందువులు గుర్తుకొచ్చేస్తారు మా మోదీ గారికి. హిందువుల సంక్షేమం కోసం పోరాడుతున్నామంటారు, హిందువుల సంక్షేమం కోసం పాటుపడుతున్నామంటున్నారు. ఏమిటి మీరు చేసింది హిందువుల కోసం? హిందువుల జీవితాల్లో మార్పు కోసం మీరేం చేశారు? భక్తి 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 అంటున్నారు. మీకుందా భక్తి? భక్తి అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటో చెప్పండి ఈ దేశ ప్రజలకు. నిజమైన హిందూయిజం అంటే ఏంటి, నిజమైనటువంటి దైవభక్తి ఏంటో ఈ దేశ ప్రజలకు తెలియజేయండి నరేంద్ర మోదీ గారు. మీ రాజకీయ అస్త్రాల కోసం, మీ రాజకీయ ప్రచారాల కోసం, మీ రాజకీయ ఓట్ల కోసం ఈ దేశంలో కలిసిమెలిసి సోదర భావంతో గడిచిన 75 సంవత్సరాల పూర్వం కంటే నేటి వరకు ఆనందకరంగా జీవిస్తున్నటువంటి హిందూ, ముస్లింలు, జైన్లు, క్రిస్టియన్లు, బౌద్ధుల మధ్య సంఘర్షణను, విద్వాంసాలను రెచ్చగొట్టకండి. గోద్రాలలో ఏం జరిగిందో ఈ దేశం మొత్తం చూసింది. మీరు చేసినటువంటి జూమ్లా రాజకీయాలు ఏంటో ఈ దేశం మొత్తం చూస్తూ ఉంది. ఈరోజు గుజరాత్ మోడల్ ఏంటో కూడా ఈ దేశం మొత్తం తెలుసుకుంది. గడిచిన 9.5 సంవత్సరాలుగా మీరు చేసినటువంటి పాలన అవినీతిమయమనేది ఈ దేశ ప్రజలకు స్పష్టంగా తెలిసింది నరేంద్ర మోదీ గారు. ఇప్పటికైనా మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఎన్నికలు రాగానే శ్రీరాముడు గుర్తొస్తాడు, బజరంగబలి గుర్తొచ్చేస్తాడు, శివయ్య గుర్తుకొచ్చేస్తాడు, అందరూ గుర్తుకొచ్చేస్తారు మీకు.
మరి ఆ యొక్క శివాలయాల మీద, ఆ యొక్క దేవాలయాల మీద ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దాడులు మీకు కనిపించవా? ఈరోజు హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు కలిసిమెలిసే జీవిస్తూ ఉన్నారు కదా ఈ దేశంలో. ఈరోజు హిందువుల ప్రభుత్వం అంటూ ఏదైనా ప్రత్యేకంగా ఉందా? క్రిస్టియన్ల ప్రభుత్వం అంటూ ప్రత్యేకంగా ఏమైనా ఉందా? ముస్లింల ప్రభుత్వం అంటూ ప్రత్యేకంగా ఏమైనా ఉందా? లేదు. ఈ దేశం ఏ మత గ్రంథంపై ఆధారపడి ముందుకు వెళ్ళడం లేదు. భారత రాజ్యాంగ నిర్మాత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఎన్నో అవమానాలను భరించి, జననం నుంచి మరణం వరకు ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ పురోగతి కోసం అహర్నిశలు శ్రమించినటువంటి చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా ఈ దేశం ముందుకు వెళుతుంది. కానీ ఏ మత గ్రంథం, ఖురానో, బైబిలో, లేకపోతే రామాయణం ఇత్యాది మహాభారతాల మీద ఆధారపడి ఈ దేశం ముందుకు వెళ్ళడం లేదు. భారత రాజ్యాంగం, సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ మీద ఆధారపడి ముందుకు వెళుతుందని మీరు మరొక మారు ఆలోచించుకోండి. మీ హిందుత్వవాదాన్ని మీ మెదడు నుంచి తొలగించుకోండి. అది కూడా జూమ్లా హిందుత్వవాదమే. హిందూ ప్రజలను మోసం చేయడానికి మీరు ఎంచుకున్నటువంటి మరొక కుట్రలో భాగమే, మరొక రంగులో భాగమే మీరు చెబుతున్నటువంటి హిందుత్వం, 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 హిందుత్వం అనేటువంటి జూమ్లా. ఇంకెన్ని జూమ్లాలు చేస్తారు? మీ జూమ్లాలు చెప్పుకుంటూ పోతే, గడిచిన 9.5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి మోసాల గురించి చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోదీ గారు, ఒక 5 సంవత్సరాలు సరిపోదు మీ యొక్క జూమ్లాల గురించి మాట్లాడుకుంటూ పోతే. ఈరోజు ఈ దేశంలో ఏ ఒక్క వర్గానికి మీరు మేలు చేశారో ఈ దేశ ప్రజలకు తెలియజేయండి. ఏ ఒక్క వర్గానికి మీరు లబ్ధి చేకూర్చారో ఈ దేశ ప్రజలకు తెలియజేయండి. ఏ ఒక్క వర్గానికి మీరు అభివృద్ధి పదంలో నడిపించారో ఈ దేశ ప్రజలకు తెలియజేయండి. పుట్టిన బిడ్డ నుంచి చనిపోయేటువంటి ముసలవాని వరకు అందరిని కూడా మోసాలు చేస్తూనే వస్తున్నారు. వారి మెదళ్ల యందు విద్వేషాలను రెచ్చగొడుతూనే ఉన్నారు. ఈ యొక్క విద్వేషాలను తొలగించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రతిపక్షాలపై ఉంది. విద్వేషాలతో ఏది సాధించలేం, పురోగతిని సాధించలేం. మాట్లాడితే రాహుల్ గాంధీని కార్నర్ చేయాలి, అరవింద్ కేజ్రీవాల్ని కార్నర్ చేయాలి, లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి సిసోడియాని అరెస్ట్ చేయాలి, లేకపోతే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి. ఎవరు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే, ఎవరు మీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే, మీకు వ్యతిరేకంగా ఎవరు స్వరాన్ని వినిపిస్తే వారిని అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నారు నరేంద్ర మోదీ గారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి వ్యక్తులను జైళ్లకు పంపించండి. ప్రజల పక్షమై, ప్రజల గళమై, ప్రజా సమస్యలపై పోరాటం చేసి వారి గళాన్ని వినిపిస్తున్నటువంటి జర్నలిస్టుల మీద కాదు, అలానే సామాజిక కార్యకర్తల మీద కాదు, విపక్ష పార్టీలకు చెందినటువంటి నాయకుల మీద కాదు. మీకు ఈరోజు ఈ దేశ ప్రజలు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశాన్ని కల్పించారు. 2 సార్లు ప్రధానమంత్రి పీఠంలో మీరు కూర్చొని ఈ దేశ ప్రజలకు ఏం చేశారో తెలియజేయండి. ఈ దేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతున్నామని మీరు చెబుతున్నటువంటి అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో పేదవాడు ఏ విధంగా జీవిస్తూ ఉన్నాడు, ఆకలి కేకలు ఎలా ఉన్నాయి, రైతు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మధ్యతరగతి వాని సమస్యలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఆలోచించండి నరేంద్ర మోదీ గారు. కేవలం మీ మిత్రుడు ఆదాని, అంబానీ, నీరవ్ మోదీలనే అభివృద్ధి చేసుకుని వారే అభివృద్ధి అయిపోయి దేశం మొత్తం అభివృద్ధి అవుతుందంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారంటారు? అరే అమిత్ షా ఉన్నాడుగా నమ్మడానికి. అమిత్ షా బాబాయికి చెప్పులే. అమిత్ షా బాబాయ్ ఒప్పుకోకపోతే ఇటు చూడు, మరి ఏ బాబాయ్ కనబడతాడో ఆ బాబాయికి చెప్పుకో. కానీ ఈరోజు ఈ దేశ ప్రజలు మీ యొక్క మోసాలకు, మీ యొక్క అసత్య ప్రచారాలను విశ్వసించేటువంటి అవకాశం లేదు నరేంద్ర మోదీ గారు. మీరు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా సక్రమంగా సకాలంలో నెరవేర్చుకోలేకపోయారు. రాబోయే 2024 ఎన్నికల కోసం మరి ఏ అసత్య హామీలను, ఏ జుమ్లాలను సిద్ధం చేస్తున్నారో మాకైతే తెలియదు. మరి ఇదేమైనా చెబుతారేమో, భారతదేశాన్ని అమెరికాగా తీర్చిదిద్దేస్తామని మీరు చెప్పినా చెబుతారు, సందేశించని అవసరం లేదు. మీరు దేశాన్ని ఫారిన్ చేయగలరు, ఏదైనా చేయగలరు. ఎందుకంటే అవన్నీ ఊహాగానాలే కదా, అవన్నీ ఊహా చిత్రాలే కదా. కనుక ఓ నా భారతదేశపు ప్రజలారా, ఓ నా భారతదేశపు యువత, ఓ నా భారతదేశపు శ్రామిక కర్షక ప్రజలారా, ఓ నా భారతదేశపు రైతు కుటుంబీకులారా, ఓ నా భారతదేశపు మధ్యతరగతి పేద బిడ్డలారా, పేద ప్రజలారా, ఆలోచించండి. ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పుకి మనమే కారకులం. ఎందుకంటే అలాంటి ప్రభుత్వాలని ఎన్నుకుంది మనమే.
మనం ఓటు వేయకపోయి ఉంటే అలాంటి ప్రభుత్వాలు ఈరోజు ఏర్పడేవి కావు. ఈరోజు ఈ దేశంలో ఉన్న సంపద అంతను దోచి వారి మిత్రులకు దోచి పెట్టేది కాదు. ఈరోజు దేశంలో ప్రజలకు అన్నం పెడుతున్నటువంటి, ఉద్యోగాలను కల్పిస్తున్నటువంటి సంస్థలను అమ్మేటువంటి వారు కాదు. కనుక రాబోయే 2024 ఎన్నికల్లోనైనా సరైనటువంటి వ్యక్తిని ఈ దేశ ప్రధానమంత్రిగా కూర్చోపెట్టండి. సరైనటువంటి వ్యక్తిని ఈ దేశానికి రథసారథిగా బాధ్యతలనివ్వండి. చదువు, జ్ఞానం, విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులను ఆ పదవులలో కూర్చోబెట్టి ఈ దేశ పురోగతికి, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలకు, రాజకీయ అసమానతలకు, కుల అసమానతలను సమూలంగా తీర్చేసేటువంటి నాయకులకు అవకాశం కల్పించాలి. ఈరోజు ఎటువంటి నాయకుడు మీరు ఎన్నుకోవాలంటే నిరంతరం ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ ప్రజల స్థితిగతుల గురించి ఆలోచించేటువంటి నాయకులను ఎన్నుకోండి. అలాంటి నాయకులే ఈ దేశ ముఖ చిత్రాన్ని మార్చగలరు. అలాంటి నాయకులే ఈ దేశంలో ఉన్నటువంటి ఆకలి బాధలను, పేదల స్థితిగతులను మార్చగలడు. అలానే విద్య, వైద్యం, ఆరోగ్యాన్ని, ప్రజలకు మెరుగైన విద్యను, మెరుగైన ఆరోగ్యాన్ని, మెరుగైన పరిస్థితులను చేరువ చేయగలుగుతారు. కానీ ఈ అసత్య హామీలతో, తప్పుడు హామీలను నమ్మి, వారు ఇచ్చేటువంటి జూమ్ల హామీలను నమ్మి మోసపోయారో మిమ్మల్ని మీరు తాకట్టు పెట్టుకున్న వారవుతారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు దేశంలో మనకు తెలియకుండానే ఇండైరెక్ట్ రిమూవల్ ఆఫ్ రిజర్వేషన్ కొనసాగుతూ ఉంది. ఓ నా దేశ ప్రజలారా, ఆలోచించి మేల్కోండి. దేశం, దేశ భవిష్యత్తు, దేశ పురోగతి, దేశ భవితవ్యం మన చేతుల్లో, మన వేలు మీద మాత్రమే ఉంది. నీ వేలుతో, నీ బొటన వేలుతో ఎవరిని వెన్నుకుంటావో, ఎవరికి రాజ్యాధికారాన్ని ఇస్తావో, ఎవరిని ఈ దేశాన్ని నడిపించేటువంటి హక్కును కల్పిస్తావో నువ్వే ఆలోచించుకో. మోసపోయావో నిన్నే అమ్మేస్తారు. నీకు తెలియకుండా నీ ఆస్తులను కబ్జా చేస్తారు. నీకు తెలియకుండా నీ జీవితాన్ని కూడా తాకట్టు పెడతారు. గుర్తించుకో. ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటున్నావు, ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నావో ఆలోచించి ఎన్నుకోమని మీకు నేను హితవు పలుకుతున్నాను. ఈరోజు దేశ అభివృద్ధి కోసం మీరే పునాదులు. దేశ అభివృద్ధి ఫలాలను పేదలకు అందించడం కోసం మీ కృషితోనే సాధ్యమవుతుంది. మోసాలు, అబద్ధాలను విడనాడండి. దేశ పురోగతికి కృషి చేయండి. అబద్ధ హామీలతో, జుమ్లా హామీలను విశ్వసించి దేశాన్ని తిరోగమనం వైపు నడిపించకండి. ఇదే నా విజ్ఞప్తి. దేశం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి సమానంగా చేరువ చేయబడాలి. అదే నిజమైనటువంటి పురోగతి, అదే నిజమైనటువంటి అభివృద్ధి. అలాంటి భారతదేశం కోసం కలలు కందాం. ఇది ఈనాటి జూమ్లా అంశం. మరో కొత్త అంశంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం.